పాడ్కాస్ట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండి. హలో పిల్లలు, ఈరోజు నేను చెప్పబోయే కథ పేరేంటంటే చీమ చేసిన సహాయం. ఒక ఊరిలో రాజు అనేటువంటి ఒక 3వ తరగతి చదువుతునే పిల్లవాడు ఉండేవాడు. ఒకసారి అంతకుముందు రోజున కురిసిన వర్షానికి రాజు ఇంటి ముందు ఉన్న చిన్న గుంట నీటితో నిండిపోయింది. రాజు కాగితంలో పడవలు తయారు చేసుకొని అందులో వేసి ఆడుకుంటున్నాడు. అంతలో ఆ నీటిలో ఒక చిట్టి చీమ మునుగుతూ తేలుతూ కనిపించింది. మరి కాసేపటిలో ఆ చీమ నీటిలో మునిగి చనిపోయబోతుందని గ్రహించిన రాజు తాను తయారు చేసిన ఓ చిన్న కాగితం పడవ సహాయంతో దాన్ని జాగ్రత్తగా బయటకు తీశాడు. ప్రాణాపాయం నుంచి తనను రక్షించిన రాజును చూసి ఆ చీమ, చాలా చాలా ధన్యవాదాలు నేస్తమా, ఈరోజు నువ్వు నా ప్రాణాలను కాపాడావు. నీకు ఎప్పుడైనా నేను సహాయం కావాలంటే యాంటీ అని పిలువు చాలు, ఎక్కడున్నా నేను వచ్చి నీకు సహాయం చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇంత చిన్న చీమ నాకేం సహాయం చేస్తుందిలే అని నవ్వుకున్నాడు రాజు. ఒకరోజు రాజు వాళ్ళమ్మ వంటగదిలో దిగాలుగా కూర్చొని ఉంది. అలా ఉన్నావెందుకమ్మా అని అడిగాడు రాజు. ఏం చెప్పమంటావురా, బియ్యపు రవ్వ ఉన్న సీసాలో పొరపాటున పంచదార పోసాను. ఇప్పుడు ఆ రెండూ కలిసిపోయాయి. వాటిని ఎలా వేరు చేయాలో అర్థం కావడం లేదు అని అంది విచారంగా. రాజుకు తాను కాపాడిన చీమ మాట జ్ఞాపకం వచ్చింది. వెంటనే యాంటీ అని పిలిచాడు. కాసేపటికి చీమ వచ్చి, ఏంటి రాజు, ఎందుకు పిలిచావు అని అడిగింది. రాజు జరిగిన విషయం అంతా చెప్పాడు. ఇప్పుడు చీమకు ఒక టాస్క్ వచ్చిందన్నమాట. ఏంటా టాస్క్? బియ్యపు రవ్వ ఉన్న సీసాలో పంచదారను అంటే షుగర్ని వేరు చేయాలి. ఓ సంతేనా అని యాంటీ తన మిత్రులను పిలిచింది. యాంటీ అంటే ఎవరు? చీమ. వెంటనే వేలాదిగా తరలి వచ్చిన చీమలు సీసాలో కలిసిపోయిన బియ్యపు రవ్వలో నుంచి పంచదార పలుకులు అన్నింటినీ వేరు చేసి ఒక గుట్టగా పోసాయి. రాజు వాళ్ళమ్మ సంతోషంగా పంచదారను వేరే సీసాలో పోసుకుంది. మరోసారి ఇంట్లో చొరబడిన తేలును తన మిత్రులందరి సహాయంతో కుట్టి కుట్టి చంపేసింది యాంటీ. ఇంకోసారి రాజు వాళ్ళ నాన్న ఇంట్లోనే ఎక్కడో పారేసుకున్న బంగారు ఉంగరాన్ని మూల మూలా గాలించి వెతికి పట్టుకుంది. దాన్ని తన మిత్రులందరితో కలిసి మోసుకువచ్చి రాజుకు అందించింది. ఇలా తన ప్రాణాలు కాపాడిన రాజుకు అనేక విధాలుగా సహాయపడుతుంది యాంటీ. ఓసారి రాజు వాళ్ళ అమ్మ బోలెడన్ని లడ్డూలు తయారు చేసింది. రాజుకు తెలియకుండా దాచేసింది. రోజుకు ఒక్క లడ్డు మాత్రమే తినడానికి ఇస్తుంది. రాజుకేమో ఒకే రోజు 3-4 లడ్డూలు తినాలని ఆశగా ఉంది. అమ్మకు తెలియకుండా తినాలనుకుంటే అమ్మ లడ్డూల డబ్బా ఎక్కడ దాచిందో ఎంత వెతికినా కనిపించడం లేదు. అప్పుడు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. చీమలు తీపి పదార్థాలు ఎక్కడ ఉన్నా ఇట్టే పసిగా కట్టేస్తాయి కదా అని యాంటీని తలుచుకున్నాడు. వెంటనే వచ్చిన చీమకు విషయమంతా చెప్పి అమ్మ లడ్డూల డబ్బా ఎక్కడ దాచిపెట్టిందో కనిపెట్టి చెప్పమన్నాడు. దానికి యాంటీ, అమ్మ లడ్డూల డబ్బా ఎక్కడ దాచిపెట్టిందో కనుక్కోవడం మాకు నిజంగా చిటికెలో పని, కానీ అలా అమ్మకు తెలియకుండా దొంగతనంగా లడ్డూలు తినాలనుకోవడం తప్పు కదా రాజు. అమ్మ నీకు రోజుకు ఒక లడ్డు ఇస్తుందిగా, ఇంతకంటే ఎక్కువ తింటే నీకే జబ్బు చేస్తుంది. అందుకే అమ్మ నీకు రోజుకు ఒక్క లడ్డు మాత్రమే ఇస్తుంది అని బుజ్జిగిస్తూ చెప్పింది. ఆలోచిస్తే యాంటీ చెప్పింది నిజమే అని గ్రహించిన రాజు అమ్మ తాపత్రయం అంతా తన ఆరోగ్యం గురించి అని అప్పుడు తెలుసుకున్నాడు. దొంగతనం చేయడం తప్పు అని తనకు అర్థమయ్యేలా చేసిన యాంటీకి ఆ రోజు అమ్మ తనకి ఇచ్చిన లడ్డులో నుంచి ఒక చిన్న ముక్క తుంచి ఇచ్చాడు. యాంటీ సంతోషంగా తన మిత్రులను పిలిచి ఆ లడ్డు మొక్కను మోసుకుంటూ తమ పుట్టలోకి వెళ్ళిపోయింది. ఇది ఒక కల్పితమైనటువంటి కథ. మరి నిజంగా చీమలు మనుషులతో మాట్లాడతాయా? కానీ ఇందులో ఒక సహాయం చేసేయడం అనేటువంటి ఒక గుణం గురించి మనకి కథ ద్వారా చెప్తున్నాడు. ఇంతటి చక్కటి కథను మనకు చెప్పిన వారు కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు.